ద డే ఆఫ్ జాకల్. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ థ్రిల్లర్ సిరీస్ చూశాను. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. 10 ఎపిసోడ్స్‌తో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే చాలా నచ్చింది ఈ సిరీస్. ఇంతకుముందు ఎన్నో స్నైపర్ మూవీస్ కానీ, సిరీస్ కానీ వచ్చాయి. కానీ ఈ సిరీస్‌లో చూపించినట్టు ఏ సిరీస్‌లో గానీ, సినిమాలో గానీ చూపించలేదు. స్నైపర్ వర్క్‌ని డీటెయిలింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. రియల్ స్నైపర్స్ ఎలా ప్లాన్ చేస్తారు, వాళ్ళ ఐడియాస్‌ని చాలా బాగా చూపించారు. సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే హీరో అయిన జాకల్ ఓ ప్రొఫెషనల్ స్నైపర్. డబ్బులు తీసుకొని మనుషులను చంపుతుంటాడు. పోలీసులు జాకల్ని పట్టుకున్నారా లేదా అనేది సిరీస్లో చూపిస్తారు. సిరీస్లో నాకు నచ్చినవి ఏంటంటే స్నైపర్గా యాక్ట్ చేసిన ఎడ్డీ రెడ్మైన్ యాక్టింగ్ చాలా బాగుంది. అతని వాకింగ్ కానీ, అతని యాటిట్యూడ్ కానీ, అతని స్మార్ట్నెస్ కానీ భలే అనిపించింది నాకు. స్నైపర్ గురించి చూపించే విషయాలు చాలా బాగున్నాయి. స్నైపర్ వర్క్ని చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లేని చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. ఒక పక్క స్నైపర్ని పట్టుకోవడానికి పోలీసులు వెతకడం, హీరో తప్పించుకోవడం, క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ టైపు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. నాకు ఈ సిరీస్లో మ్యూజిక్ చాలా నచ్చింది. మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్ బాగున్నాయి. బీజం కూడా చాలా బాగుంది. సిరీస్లో నెగిటివ్స్ ఏంటంటే స్లో ఫేస్ సిరీస్ ఇష్టం లేని వాళ్ళకి కొంచెం బోర్ కొట్టొచ్చు. సిరీస్ రన్ టైం కొంచెం మైనస్, కానీ మూవీ లవర్స్కి మాత్రం ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. సిరీస్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ప్రతి విషయాన్ని డీటెయిల్గా చూపించారు, అందుకే రన్ టైం పెరిగింది. ఇక ఓవరాల్గా ఈ సిరీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఒకవేళ మీరు ముందే ఈ సిరీస్ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.